హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అనేది చూద్దాం, ఓకేనా? సో అంటే తను హ్యాపీగా ఉన్నారా, బాధపడుతున్నారా, లో ఎనర్జీలో ఉన్నారా, మీ మధ్య అయిన సిచ్యువేషన్స్కి ఆర్ గొడవలకి చాలామంది సపరేషన్లో ఉండుండొచ్చు, చాలామంది డిస్టెన్స్లో ఉండుండొచ్చు, లాంగ్ డిస్టెన్స్లో ఉండుండొచ్చు. సో అసలు తను ఇప్పుడు మీరు ఈ వీడియో చూసే టైంకి అసలు ఆ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు, తను ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు అనేది చెక్ చేద్దాం, ఓకేనా? సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి, మిగతాదంతా స్కిప్ చేసేసేయండి. సో అట్లీస్ట్ ఒక 30-40% కనుక రెజనేట్ అయితే ఇది మీ వీడియో, లేదు అంటే ఇది మీ వీడియో కాదు, జస్ట్ స్కిప్ చేసేసేయండి. ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ సపోర్ట్. ఎవరైతే లైక్, షేర్స్, కమెంట్స్ చేస్తున్నారో థ్యాంక్స్ అ లాట్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి, ఓకేనా? సో చూద్దాం మరి. అండ్ ఆల్సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్న డీటెయిల్స్ చదువుకొని కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్. సో మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారో చూద్దాం. సో మీరు ఎవరి కోసం అయితే ఈ వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 times అనుకొని తన ఫేస్ని విజువలైజ్ చేసుకోండి, ఆర్ ఇమాజిన్ చేసుకోండి, ఆర్ ఎల్స్ తనతో స్పెండ్ చేసిన గుడ్ మెమొరీస్ ఉంటాయి కదా, సో ఆ మెమొరీస్ని రీకాల్ చేసుకోండి. సో దట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి, ఓకే? Two of Wands, 9 of Pentacles, 10 of Swords, the Star, Queen of Pentacles, Ace of Swords, 2 of Cups, Knight of Wands and 4 of Pentacles. ఓకే, సో ఈ పర్సన్ వచ్చేసి ఏదో డెసిషన్ తీసుకోవడానికి చాలా చాలా డీప్ థింకింగ్ చేస్తున్నారు, అండ్ ఆల్సో చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఒక యాక్షన్ తీసుకోవాలి, ఒక డెసిషన్ తీసుకొని ఈ రిలేషన్షిప్ని సక్సెస్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. బట్ యాజ్ వెల్ యాజ్ తన కెరియర్లో చాలా చాలా బిజీగా ఉన్నారు, చాలా వర్క్ ఓరియంటెడ్ అయి ఉండొచ్చు ఈ పర్సన్. సో జాబ్లో, తన వర్క్లో, బిజినెస్లో చాలా ఫోకస్ చేస్తున్నారు. తను చాలా గ్రో అవ్వాలి, చాలా ఎర్న్ చేయాలి, స్టెబిలిటీ తెచ్చుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. సో మీ విషయానికి వచ్చేవరకు ఈ పర్సన్ ఏంటంటే తను ఆల్రెడీ చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ వల్ల. సో ఆ పెయిన్ఫుల్ ఎనర్జీస్ నుంచి, ఆ బ్యాక్ స్టాబింగ్ ఎనర్జీస్ నుంచి ఈ పర్సన్ ఒక క్లారిటీ కోసం ఆలోచిస్తున్నారనమాట. అండ్ ఆల్సో సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు మీతోటి. అండ్ ఒక ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ మీతో స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. బికాస్ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు, లిటరలీ మిమ్మల్ని మిస్ అవ్వడం ఈ పర్సన్కి ఇష్టం లేదు. అండ్ ఆల్సో మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు, ఒక లైక్ సెలబ్రిటీ లాగా చూస్తున్నారు. లైక్ వీడియో చూసే వాళ్ళు చాలామంది కొంచెం ఫేమస్ పర్సన్స్ అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మీరు చాలా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండుండొచ్చు. లైక్ సోషల్ మీడియాలో రెగ్యులర్గా పోస్ట్ చేయడం, వీడియోస్ చేయడం, ఆర్ స్టోరీస్ పెట్టడం, ఇట్లాంటివి ఏమైనా చేస్తుండొచ్చు. సో ఈ పర్సన్ మిమ్మల్ని ఒక మంచి సెలబ్రిటీ పర్సన్ లాగా, లైక్ చాలా ఫాలోయింగ్ ఉన్న పర్సన్ లాగా చూస్తున్నారనమాట. సో అందుకని ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు, లిటరలీ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. అండ్ ఆల్సో చాలా కైండ్ ఆఫ్ పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు అనమాట. అంటే ఈ పర్సన్ నా పర్సన్ అనే ఒక ఫీలింగ్తో ఈ పర్సన్ ఉన్నారు. అందుకనే మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, ఒక సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు, మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం తను కెరియర్లో కూడా చాలా బిజీగా ఉన్నారు, చాలా ఫోకస్గా ఉన్నారనమాట. ఈ రిలేషన్షిప్ని వర్కౌట్ చేయడానికైతే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి అనుకుంటున్నారు, అండ్ చేస్తారు కూడా. బికాజ్ ఈ పర్సన్ ఆల్రెడీ చాలా చాలా స్టెబిలిటీ
తీసుకురావాలి అనే ఒక క్లారిటీ తెచ్చుకుంటున్నారనమాట. సో క్లారిటీ తెచ్చుకొని ఆ క్లారిటీని యాక్షన్స్‌లోకి తీసుకురావడానికి ఈ పర్సన్ చూస్తున్నారు. బికాజ్ వెయిటింగ్ ఎనర్జీస్ నుంచి తన యాక్షన్ తీసుకునే ఎనర్జీ వరకు కార్డ్స్‌లో కనిపిస్తున్నాయి. సో స్టెబిలిటీ తీసుకురావడానికే ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ పర్సన్ ఎవరైనా కూడా మీ రిలేషన్‌షిప్ సక్సెస్ అవ్వాలి అంటే తనేమి స్టెప్ తీసుకోవాలి, తను ఎలా వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, ఎలా తన స్టెబిలిటీ తీసుకురావాలి అని డీప్గా అనలైజ్ చేస్తున్నారు, డీప్గా ఓవర్ థింక్ చేస్తున్నారు లిటరలీ చెప్పాలంటే. దానివల్ల చాలా బర్డెన్గా కూడా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. బికాస్ సమ్‌హౌ ఆర్ అదర్ వే ఏదో ఒక సిచ్యువేషన్ తనని ఆపేస్తుంది, బాధపెడుతుంది. సో ఆ పెయిన్ నుంచి బయటికి రావాలి అంటే మీరు తన లైఫ్లో ఉండాలి. బికాజ్ మీరే తన హ్యాపీనెస్, మీరే తన గ్రోత్, మీరే తన స్టెబిలిటీ. మీరుంటే తన లైఫ్ చాలా చాలా బాగుంటుంది అని ఈ పర్సన్ నమ్ముతున్నారు. సో అందుకని చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. ఎలా అయినా ఒక క్లారిటీ తెచ్చుకొని ఒక న్యూ బిగినింగ్ చేయాలి, మీతో ఫాస్ట్గా వచ్చే యాక్షన్ తీసుకోవాలి అని అయితే ఆలోచిస్తున్నాను. సో ఈ వీడియో మీరు ఎప్పుడైతే వాచ్ చేస్తున్నారో అప్పుడు ఈ పర్సన్ చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీకోసం అండ్ పాజిటివ్గా థింక్ చేస్తున్నారు. మీతో న్యూ బిగినింగ్ ఎలా చేయాలా అని చెప్పి ఓవర్ థింక్ చేస్తున్నారు. దానికోసం హార్డ్ వర్క్ చేయడానికి కూడా ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. ఓకేనా? సో చూద్దాం మరి ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ ఎట్లా ఉంటాయో మీ సైడ్. యూనివర్స్ ప్లీజ్ టెల్ వాట్ ఆర్ ద నెక్స్ట్ యాక్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ టువర్డ్స్ ద కలెక్టివ్స్. Seven of Pentacles, Six of Pentacles, the Tower, Queen of Cups and Four of Wands. Okay, Nine of Wands. Oh my God, Seven of Cups and the Magician. Okay. సో ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ అయితే ఖచ్చితంగా ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఒక న్యూ బిగినింగ్ చేయాలి అంటే తన బ్యాలెన్స్ తీసుకురావాలి అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి అని చెప్పి ఈ పర్సన్ అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏంటి అంటే సమ్ ఆర్ అదర్ వే తనకి న్యూ ఆప్షన్స్ ఉన్నాయి ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్క పర్సన్ కంటే ఎక్కువ పర్సన్ తన మైండ్లో ఉన్నారు. సో ఎవరిని చూస్ చేసుకోవాలన్న కన్ఫ్యూజన్ కూడా ఈ పర్సన్ ఉంది. అందుకని ఈ టవర్ మూమెంట్ వచ్చింది. సో ఎంత న్యూ ఆప్షన్స్ ఈ పర్సన్కి ఉన్నా కూడా ఈ పర్సన్కి మీరే కావాలి అని మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారనమాట. సో మీరంటే చాలా చాలా ఇష్టం బేసిక్గా ఈ పర్సన్కి. సో అందుకనే ఈ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని మీకు ఒక స్టెబిలిటీ తీసుకురావడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తారు. సో బేసిక్గా నెక్స్ట్ యాక్షన్స్ అయితే చాలా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ ఈ పర్సన్ దగ్గర నుంచి చూస్తారు. చాలా చాలా పవర్ఫుల్గా మీ దగ్గరకు వస్తారు. సో ఫ్యూచర్ కోసం ఇప్పుడే ఈ పర్సన్ ప్లాన్ చేస్తున్నారు. అంటే ఎలా చేస్తే ఈ రిలేషన్షిప్కి గ్రోత్ వస్తుంది, స్టెబిలిటీ వస్తుంది అని చెప్పి డీప్ థింక్ చేసి అప్పుడు మాత్రమే తన యాక్షన్ తీసుకుంటారు. ఓకే, బికాస్ తను ఒక క్లారిటీ మిస్ అవుతున్నారు ఇప్పటి వరకు. సో క్లారిటీ వచ్చాక తనకి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నా కూడా మీరు ఇంపార్టెంట్ అని తను రియలైజ్ అయ్యాక అప్పుడు ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ చాలా చాలా హై పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. బికాస్ ఇక్కడ ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం. మీ నేచర్ అంటే ఈ పర్సన్కి ఇష్టం, మీ కేరింగ్ అంటే ఇష్టం, మీ అండర్స్టాండింగ్ నేచర్ అంటే ఇష్టం. సో అందుకని ఈ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని ఒక స్టెబిలిటీ తీసుకురావాలి. అండ్ ఆల్సో చాలామందికి మ్యారేజ్ ఆర్ ఎంగేజ్మెంట్ ప్రపోజల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ పర్సన్ దగ్గర నుంచి. సో ఖచ్చితంగా ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు యాక్షన్ అయితే చూస్తారు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఓకేనా? సో యాక్షన్ ఖచ్చితంగా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో స్టిల్ మనం టైం లైన్ కూడా చెక్ చేద్దాము. ప్లీజ్ టెల్ ద టైం లైన్. Ten of Wands, Six of Swords, Seven of Swords, Strength, Four of Cups. ఓకే, ఈ పర్సన్ డెఫినెట్గా మీకు ఒక 10 వీక్స్ నుంచి 10 months మధ్యలో ఎప్పుడైనా యాక్షన్ తీసుకోవచ్చండి. చాలామందికి చాలా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనిపిస్తుంది నాకు. సో చాలా ట్రావెల్ చేసి చాలా అండర్స్టాండింగ్ తెచ్చుకొని చాలా క్లారిటీ తెచ్చుకొని ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి. సో అంత ఈజీగా ఈ పర్సన్ నుంచి యాక్షన్ వచ్చే ఛాన్సెస్ కనిపించట్లేదు. బికాస్ ఈ పర్సన్కి చాలా చాలా భయాలు ఉన్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయి. అందుకనే ఓవర్ థింక్ చేస్తున్నారు. సో ఓవర్ థింక్ చేసినా కూడా కరేజ్ తెచ్చుకొని కొంతమందికి 6 weeks నుంచి మినిమం టైం ఈజ్ 4 weeks.
సో 4 వీక్స్ నుంచి 10 వీక్స్ 10 మంత్స్ వరకు ఎప్పుడైనా యాక్షన్ తీసుకోవచ్చు. సో వీ కాంట్ సే దట్. ఓకే, సో ఇమీడియట్ యాక్షన్ కన్నా కూడా ఒక 10 మంత్స్ ఇస్ ద మ్యాక్సిమం పీరియడ్. ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ కొంతమందికి అయితే 4 వీక్స్ అంటే 1 మంత్, వితిన్ 1 మంత్ అంటే వన్ మంత్ నుంచి స్టార్ట్ అయ్యి 10 మంత్స్ లోపల ఎప్పుడైనా అవుతుంది. సో ఇట్ బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్, యువర్ ఎనర్జీస్ అనమాట. సో జనరల్ రీడింగ్ కాబట్టి మీ ఎనర్జీస్ని బేస్ చేసుకొని మీ టైం లైన్ ప్రకారం మీకు ఈ పర్సన్ నుంచి ఒక మేజర్ కమ్యూనికేషన్ అయితే వస్తుంది. ఓకేనా, యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. సో టైం లైన్ ఈజ్ దాట్. బట్ అవుట్కమ్ కూడా చెక్ చేసేద్దాము, మరి అవుట్కమ్ ఎలా ఉంటుంది ఈ పర్సన్ ఒకవేళ యాక్షన్ తీసుకుంటే. 10 of cards, beautiful. 5 of pentacles, judgment. ఓకే, 4 of pentacles. ఈ పర్సన్కి చాలా పొసెసివ్నెస్ ఉంది, మీరంటే చాలా ఇష్టం ఉంది, ప్యాషన్ ఉంది. ఖచ్చితంగా ఈ పర్సన్ ఏదైతే డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యాయో, ఏదైతే ఈ రిలేషన్షిప్ రూన్ అయిందో దాన్ని సార్ట్అవుట్ చేయడానికి ఈ పర్సన్ వస్తారు. డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు, ఒక డెసిషన్కి వస్తారు. మేజర్లీ పర్సన్ డిసైడ్ అయ్యే మీ దగ్గరకు వస్తారు. సో ఆ డెసిషన్ కూడా ఎలా ఉంటుందంటే డైరెక్ట్ మ్యారేజ్ చేసుకోవాలి, డైరెక్ట్ ఈ పర్సన్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చేసుకోవాలి అని చెప్పి మీ దగ్గరకు వస్తారు. సో ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకొని వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక మ్యారేజ్ ప్రపోజలే ఇస్తారు. బికాస్ ఈ పర్సన్కి తెలుసు ఏం చేస్తే ఈ రిలేషన్షిప్లో చేంజెస్ వస్తాయని ఈ పర్సన్కి తెలుసు. అందుకని ఈ పర్సన్ డెసిషన్ తీసుకొని మాత్రమే మీ దగ్గరకు వస్తారు. సో ఆ కీ అనేది ఆ పర్సన్ దగ్గర ఉంది. సో ఆ క్లారిటీ వచ్చాక ఆ గట్ ఫీలింగ్ తోటి ఈ పర్సన్ వస్తారు అండ్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా ఇస్తారు. ఖచ్చితంగా ఇట్ ఈస్ వెరీ హ్యాపెనింగ్ థింగ్ అండి. డెఫినెట్గా క్లైమ్ చేసుకోండి. వెరీ పాజిటివ్ అవుట్కమ్ ఈజ్ వెరీ పాజిటివ్. సో జస్ట్ బిలీవ్ ఇన్ యూనివర్స్, జస్ట్ క్లైమ్ ఇట్. ఐ జస్ట్ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో దట్ ఎనర్జీస్ మీకు పాజిటివిటీని అట్రాక్ట్ చేస్తారు. ఓకేనా, సో వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీ, ఐ వుడ్ సే దట్. సో జస్ట్ చెక్ ద గైడెన్స్ ఫర్ యూ గైస్. Hermit, 10 of Wands, Ace of Pentacles, 6 of Swords. సో మీకు ఒక న్యూ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. ఒక పీస్ఫుల్ ఫ్యూచర్ కోసం మీరు ముందుకు వెళ్తారు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు. బట్ మీరు చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. కరెంట్ ఎనర్జీస్లో చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు, స్టక్ అయిపోయారు, ఓవర్ థింక్ చేస్తున్నారు, బర్డెన్ ఫీల్ అవుతున్నారు. బట్ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ఆన్సర్స్ మీ దగ్గరే ఉన్నాయి. మీరు ఈ బర్డెన్ ఎనర్జీస్ నుంచి ఎలా బయటికి రావాలో మీకు తెలుసు. జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై టు సీక్ ఫర్ ఆన్సర్స్. ఓకే, మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి, మీ దగ్గరే ఆన్సర్స్ ఉన్నాయని యూనివర్స్ చెప్తున్నారు. బికాస్ ఒక ప్రాబ్లం మన దగ్గర ఉందంటే సొల్యూషన్ కూడా ఉంటుంది దానికి, రైట్? సో ప్రాబ్లం వచ్చిందని కూర్చొని దానికోసమే వెయిట్ చేస్తూ బాధపడుతూ ఉంటే సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది, రైట్? సో అందుకని ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటికి పడాలి అని చెప్పి మీరు ఆలోచించండి. సో మీ సిచ్యువేషన్ ఇప్పుడు స్టక్ అయిపోయి ఉండి బాధపడుతూ ఓవర్ థింక్ చేస్తూ మీరు కూర్చొని ఏడ్ చేస్తూ ఉంటే సిచ్యువేషన్స్ ఇంప్రూవ్ అవ్వవు. సో ఒక ప్రాబ్లం వచ్చిందంటే దానికి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్స్ మీ దగ్గరే ఉన్నాయి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. సో జస్ట్ లుక్ ఫర్ ద సొల్యూషన్స్. ఆన్సర్స్ మీ దగ్గరే ఉన్నాయి. జస్ట్ రీఎవాల్యుయేట్ చేసుకోండి. మీరు ఏం చేస్తే సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏ సిచ్యువేషన్ అయినా మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు, బర్డెన్గా ఫీల్ అవుతున్నారంటే ఒక ఫ్యూచర్ కోసం మీకు ఒక ముందుకు వెళ్ళాలి అని మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా ఆన్సర్స్ మీ దగ్గరే ఉన్నాయి. ఈ వే అనేది మీకు తెలుసు. సో ఆ వేని మీరు ఎత్తుక్కోండి. అప్పుడే ఈ న్యూ ఆపర్చునిటీస్ని మీరు గ్రాస్ప్ చేయగలరు. ఓకేనా, సో దాట్ ఈస్ వాట్ యూనివర్స్ ఇస్ టెలింగ్. సో ఏంజిల్ గైడెన్స్ చూద్దాం మరి. ట్రస్ట్ చేయండి, యూనివర్స్ని ట్రస్ట్ చేయండి, మిమ్మల్ని మీరు కూడా ట్రస్ట్ చేసుకోండి. రొమాన్స్ ఇస్ కమింగ్ ఇన్ యువర్ వే. వావ్. అండ్ ఇఫ్ యూ బిలీవ్, సీ abundance coming, growth coming, stability coming, romance is coming in your way. సో ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ అండి. మీరు చాలా గ్రోత్ వస్తుంది, మీరు అనుకుంటున్న పర్సన్ తోటి మంచి రిలేషన్షిప్ వస్తుంది అని చెప్తున్నారు యూనివర్స్. బట్ అది ఎప్పుడు వస్తుంది అంటే మీరు బిలీవ్ చేసినప్పుడే, మీరు ట్రస్ట్ చేసినప్పుడే. సో యూనివర్స్ ప్రాసెస్ని ట్రస్ట్ చేయండి, ఖచ్చితంగా జరుగుతుంది అని మీరు ట్రస్ట్ చేయండి, అప్పుడు మాత్రమే జరుగుతుంది. మీరు జరుగుతుందా లేదా అనే డౌట్ఫుల్ ఎనర్జీలో ఉంటే అది జరగదు. సో ఫస్ట్ మీరు బిలీవ్ చేయండి యూనివర్స్ని, అప్పుడే మీకు ఒక పాజిటివిటీ, గ్రోత్, అబండెన్స్ అనేది వస్తుంది. ఓకేనా, సో దట్ ఈస్ వాట్ ఏంజల్స్ వాంట్స్ టు టెల్ యూ. సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి.
సో మీకు ఈ వీడియో రిజనేట్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ రెజనేట్ అయితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి. అండ్ ఎవరైతే ఆల్రెడీ లైక్, షేర్స్, కమెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, పేరు పేరున. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ నమస్తే.